ఐపీఎల్ జరుగుతున్న వేళ బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అనేక చోట్ల బూకీలు బెట్టింగ్ కు తెరతీస్తున్నారు. పక్కా సమాచారంతో నర్సరావుపేట ఐలా బజారులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 4.58 లక్షల నగదు, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమయంలో 8 గంటల కంటే ముందు మా 2 టౌన్ సిఐ గారికి ప్రభాకర్ గారు రాబడిన సమాచారం మేరకు మరియు స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఐ గారు వారి స్టేషన్ ఎస్ఐలు ముఖ్యంగా హరిబాబు, యష్నా మరియు ఎస్బి సిఐ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, ఐలా బజారు, నర్సరావుపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ ఐపీఎల్ కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్ లో ఈ 6గురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6గురు వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్ లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు. దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్ కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి వీళ్ళిద్దరు, ఇతను కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సరావుపేట పట్టణం, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు గాని, సికా చక్రవర్తి గాని, షేక్ రఫీ జాన్ గాని, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తా ఉంటారు అనమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్ గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు. ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాదులో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఈ టైంలో ఆన్లో ఉండదు. రెగ్యులర్ గా వాడే ఫోన్లు ఏవి ఉండవు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఏదో ఒక సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీములు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ రైడ్ లో భాగంగా నిన్న మా ఎస్ఐ గారు, సిఐ గారు కలిసి దాదాపు 4,58,000 ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 6గురి దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని FSL అథారిటీస్ కి పంపించి ఈ బెట్టింగ్ కి సంబంధించిన అమౌంట్ ఎవరెవరు కొట్టారు ఏంటనేది మేము దానిలో భాగంగా కూడా తెలుస్తాము. అదేవిధంగా ఈ ల్యాప్టాప్ లెనోవో కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రీసెంట్ గా చూస్తే సమ్ వీరాచారి బ్రహ్మాచారి అనే ఒకతను వీరాచారి శేఖర్ ఆచార్య అంటారు అతను. బహుశా అతను రీసెంట్ గా దర్శి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అతన్ని. యాక్చువల్ గా అతను నర్సరావుపేట పట్టణం అని చెప్తున్నారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత అతని శిష్యులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అతను బయటకు వస్తానే అతని శిష్యుల్ని, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా టీములు కూడా హైదరాబాదు,
బెంగళూరు తిరుగుతా ఉన్నారు. ఎవరు దొరికినా తీసుకొచ్చి మొత్తాన్ని ఈ కేసులోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది నాన్ బెయిలబుల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెడతా ఉన్నాము.